శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోత్థపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 42వ సర్గము. దుఃఖితుడైన దశరథుడు తన భవనమునకు చేరుట, అనంతరము అతడు కౌసల్యామందిరమున ప్రవేశించి విలపించుట. యావత్తు నిర్యతస్తస్య రజోరూపమదృశ్యత నైవేక్ష్వాకు వరస్తావత్ సంజహారాత్మచక్షుషి. వనములకు జనుచున్న శ్రీరాముని యొక్క రథచక్రముల వేగమునకు పైకెగిరిన ధూళి కనబడుచున్నంత వరకును దశరథ మహారాజు ఆ వైపునే వీక్షించుచు తన చూపులను మరల్పకుండెను. యావద్రాజా ప్రియం పుత్రం పశ్యత్యత్యంత ధార్మికం తావద్యవర్ధతే వాస్య ధరణ్యాం పుత్రదర్శనే. న పశ్యతి రజోప్యస్య యదా రామస్య భూమిపః తదార్తశ్చ విషన్నశ్చ పపాత ధరణీతలే. రథధూళిని గాంచుచు మహారాజు మిక్కిలి ధర్మాత్ముడైన తన అనంగుపుత్రునే శ్రీరామునే చూచుచున్నట్లు తలంచుచు మడమలెత్తి భూమి మీద వ్రేళ్లపై నిలబడి ఆ వైపునకే నిక్కి నిక్కి చూడసాగెను. ఆ ధూళి సైతము కనుచూపు మేరలో కనబడకుండా పోవుటతో మహారాజు ఆర్తితో అలమటించుచు నేలపై పడిపోయెను. తస్య దక్షిణ మన్వాగాత్ కౌసల్యా బాహుమంగనా వామం చాస్యాన్వగాత్ పార్శ్వం కైకేయీ భరతప్రియ. అప్పుడు కౌసల్యాదేవి రాజును లేవనెత్తుటకై ఆయన కుడిభుజమును పట్టుకొనెను. భరతుని తల్లి అయిన కైకేయియు సహాయపడుటకై వచ్చి ఆయన ఎడమ ప్రక్కకు చేరెను. తాం నయేన చ సంపన్నో ధర్మేణ వినయేన చ ఉవాచ రాజా కైకేయీం సమీక్ష్య వ్యధితేంద్రియః. సహజముగా నీతివేత్తయు ధర్మాత్ముడును సదాచార సంపన్నుడు అయిన దశరథ మహారాజు కైకేయిని చూచిన వెంటనే క్రుద్ధుడై మండిపడుచు ఆమెతో ఇట్లు నుడివెను. కైకేయీ మా మమాంగాని స్ప్రాక్షీస్త్వం దుష్టచారిణి నహి త్వాం ద్రష్టుమిచ్చామి న భార్యా న చ బాంధవి. ఏ చ త్వామనుజీవంతి నాహం తేషాం నతే మమ కేవలార్థపరాం హి త్వాం త్యక్తధర్మాం త్యజామ్యహం. అగృహ్ణాం యచ్చతే పాణిం అగ్నిం పర్యణయం చయత్ అనుజానామి తత్సర్వం అస్మిన్ లోకే పరత్ర చ. ఓ కైక, ఇక నన్ను తాకకుము, నాకు నీ ముఖమును చూపకము. దుష్టురాలవైన నీవు నా భార్యవు గావు, కనీసము బంధువు కూడా కావు.
అంతేకాదు నిన్ను ఆశ్రయించుకొని జీవించుచున్న వారికి నేను ప్రభువును గాను, వారు నాకు పరిజనులు గారు. నీవు కేవలము ధనాశతో రాజ్యకాంక్షతో ధర్మమును త్యజించితివి కనుక అధర్మపరురాలవైన నిన్ను నేను త్యజించుచున్నాను. అగ్ని సాక్షిగా నిన్ను పెళ్లి ఆడితిని, నీతో కూడి అగ్నికి ప్రదక్షిణము చేసి తిని. హద్దు మీరిన నీ దుశ్చర్యల మూలముగా నేటి నుండి నేను ఐహికముగా ఆముష్మికముగా నీతో గల ఆ బంధములన్నింటినీ తెంచుకొనుచున్నాను. భరతశ్చేత్ ప్రతీతః స్యాత్ రాజ్యం ప్రాప్యేదమవ్యయన్ యన్మే స తద్యాత్ పిత్రర్థం మాం మా తద్ధత్తమాగమత్. ఈ అఖండ కోసల రాజ్యమునకు అధర్మ మార్గమున అధిపతి అయి భరతుడు సంతసించినచో నేను మృతి చెందిన తరువాత అతడు సమర్పించు పిండోదకములు నాకు చెందకుండుగాక. అధ రేణు సముధ్వస్తం సముత్థాప్య నరాధిపం న్యవర్తత తదాదేవి కౌసల్యా శోకకర్షిత. శోకమగ్నయైన కౌసల్యాదేవి నేలపై దుమ్ము కొట్టుకొని పడి ఉన్న మహారాజును లేవనెత్తి ఆయనతో కూడి గృహోన్ముఖురాలయ్యను. హత్వేవ బ్రాహ్మణం కామాత్ స్పృష్వాగ్నిమివ పాణినా అన్వతప్యత ధర్మాత్మ పుత్రం సంచింత్య తాపసం. ధర్మాత్ముడైన ఆ దశరథుడు మునివేషధారి అయిన పుత్రుడకు శ్రీరాముని అనుక్షణము స్మరించుచు బుద్ధిపూర్వకముగా బ్రహ్మహత్య చేసిన వాని వలెను, నిప్పు కణములను చేతితో తాకిన వాని వలెను పరితపించుచుండెను. నివృత్యైవ సీదతో రథవర్త్మసు రాజ్ఞో నాతి బభౌ రూపం గ్రస్తస్యాంసు మతో యథా. గృహోన్ముఖుడైన మహారాజు మాటిమాటికిని వెనకకు మరలి శ్రీరాముడు వెళ్ళిన రథమార్గముల వైపు చూచుచూ వచ్చుటచే ఆ నృపతి యొక్క రూపము రాహుగ్రస్తమైన సూర్యబింబము వలె వన్నెదరిగి ఉండెను. అతడు తన బాధను ఎవ్వరికిని తెలుపుకొనలేకుండెను. విలలాపచ దుఃఖార్తః ప్రియం పుత్ర మనుస్మరన్ నగరాంతం అనుప్రాప్తం బుద్ధ్వా పుత్రం అధాబ్రవీత్. శోకాతురుడైన రాజు తన అనుంగు పట్టిని అనవరతము స్మరించుచూ కుమిలిపోవుచుండెను. శ్రీరాముడు నగరము యొక్క పులిమేరలకు చేరినట్లు తెలియగా ఇట్లు పలికెను. వాహనానాం చ ముఖ్యానాం వహతాం తం మమాత్మజం పదాని పది దృశ్యంతే స మహాత్మా న దృశ్యతే. యద్ సుఖేషు పదానేషు సేతే చందన రూషితః వీజ్యమానో మహార్హాభిః స్త్రీభిర్మమ సుతోత్తమః. స నూనం క్వచిదేవాద్య వృక్షమూలముపాశ్రితః కాష్టం వా యది వా స్మానం ఉపధాయ సయిష్యతే. నా కుమారుని గొనిపోయిన రథాశ్వముల జాడలు త్రోవలో కనబడుచున్నవి గాని ఆ మహాత్ముడు మాత్రము కనబడటలేదు. ఇచట నా ముద్దుల కుమారుడు మంచి గంధములను అలందుకొని మెత్తని దిండ్లు గల హంసతులికా తల్పములపై సుఖముగా శయనించుచుండెడివాడు. అప్పుడు చక్కని పరిచారికలు వింజామరలు వీచుచుండగా ఆయన హాయిని అనుభవించుచుండెడివాడు. ఇప్పుడు అతడు చెట్ల నీడలను ఆశ్రయించి ఒక మొద్దునో రాతినో తలగడగా చేసుకుని పండుకొనవలసి ఉండును. ఉత్థాస్యతి చ మేదిన్యాః కృపణః పాంసుకుంఠితః వినిశ్వసన్ ప్రస్రవణాత్ కరేణూనామివర్షభః ద్రక్ష్యంతి నూనం పురుష దీర్ఘబాహుం వనేచరాః రామముత్థాయ గచ్చంతం లోకనాథ మనాధవత్. సెలయేటి సమీపమున స్నానానంతరము దుమ్ము కొట్టుకొని ఉన్న గజరాజు వలె నేలపై పండుకొని ఇండుటచే దుమ్ము కొట్టుకొని వన్నె తగ్గి ఉన్న శ్రీరాముడు నిట్టూర్చుచు నిద్ర నుండి లేచును. దీర్ఘబాహు జగత్ప్రభు అయిన శ్రీరాముడు నిద్ర లేచి ఒక దిక్కులేని వాని వలె వెళ్ళుచుండగా వనములలో నివసించువారు చూచెదరు, ఇది నిశ్చయము. సా నూనం జనకస్యేష్ట సుతా సుఖసదోచిత కంటకాక్రమణాక్రాంత వనమధ్య గమిష్యతి. అనభిఘ్నా వనానాం సా నూనం భయముపైష్యతి స్వాపదానర్దితం శ్రుత్వా గంభీరం రోమహర్షణం. జనకుని గారాల బిడ్డయు మిక్కిలి సుకుమారియు అయిన సీతాదేవి నిజముగా నేడు వనములలోని ముండ్ల బాటలలో నడుచుచున్నప్పుడు ఆమె వ్యధకు గురి కావచ్చును. యథార్థముగా ఆమెకు అడవులు క్రొత్త, అడవులలో ఆమె కాలు మోపియే ఎరుగదు. హఠాత్తుగా గగుర్పాటును కలిగించడి పెద్ద పులుల గాండ్రింపులు మొదలగు దుష్ట మృగముల అరుపులకు ఆమె భయకంపిత యగుచుండును. స కామా భవ కైకేయి విధవా రాజ్యమావస నహితం పురుష వ్యాఘ్రం వినా జీవిత్తు ఉత్సహే. ఓ కైకేయి, పురుషశ్రేష్ఠుడైన నా రాముడు లేకుండా నేను జీవించి ఉండజాలను. నా మరణము తథ్యము. అప్పుడు నీ కోరికలు అన్నీనూ ఈడేరును. ఈ రాజ్యమున నీవు విధవై పడియుండుము. ఇత్యేవం విలపన్ రాజా
జనౌఘే నాభి సంవృత అపస్నాత ఇవారిష్టం ప్రవివేశ పురోత్తమం. జనులతో కూడి గృహోన్ముఖుడై వచ్చుచున్న ఆ దశరథుడు ఈ విధముగా విలపించుచు మృతస్నాతుడైన వాడు అపవిత్ర గృహమున ప్రవేశించినట్లు, దుఃఖమగ్నుడై ఉన్నవాడు అశాంతి మందిరమున ప్రవేశించినట్లు ఆ అయోధ్యలో అడుగిడెను. శూన్య చత్వరవేస్మాంతాం సంవృతాపన దేవతాం క్లాంత దుర్బల దుఃఖార్తాం నాత్యాకీర్ణ మహాపదాం తామవేక్ష్య పురీం సర్వాం రామమేవానుచింతయన్ విలపన్ ప్రావిశద్రాజా గృహం సూర్య ఇవాంబుదం. ప్రజలెల్లరూ శ్రీరాముని వెంట వెళ్ళి ఇండుటచే అయోధ్యలోని వీధుల కూడలు, ఇండ్ల ముంగిళ్ళు, లోగిళ్ళు, ఇంటి లోపల భాగములు శూన్యములై ఉండెను. అంగళ్ళు, దేవాలయములు మోయబడి ఉండెను. ఇండ్లలో మిగిలిన దుర్బలులైన వృద్ధులు, బాలబాలికలు దుఃఖార్తులై ఉండిరి. రాజవీధులలో అక్కడక్కడ ఒక్కరిద్దరు తప్ప జనసంచారమే లేకుండెను. దశరథుడు అట్టి అయోధ్యానగరును వీక్షించుచు విలపించుచు సూర్యుడు మబ్బులలో చేరినట్లు తన మందిరమున ప్రవేశించెను. మహాహ్రదమివాక్షోభ్యం సుపర్ణేన హృతోరగం రామేణ రహితం వేస్మ వైదేహ్య లక్ష్మణేన చ. సీతారామ లక్ష్మణులు లేని ఆ రాజభవనమును గరుత్మంతుడు సర్పములను తీసుకొని పోగా మిగిలి ఉన్న నిశ్చలమైన సరస్సు వలె ఒప్పుచుండెను. అధ గద్గద శబ్దస్తు విలపన్ మనుజాధిప ఉవాచ మృదుమందార్థం వచనం దీనమస్వరం. దగ్గుత్తికతో తడబడు మాటలతో విలపించుచున్న మహారాజు మృదువుగా అస్పష్టముగా పెదవులను మాత్రమే కదల్చుచు దీనముగా అచటి ద్వారపాలకులతో ఇట్లనెను. కౌసల్యాయ గృహం శీఘ్రం రామమాతుర్నయంతు మాం నా హ్యన్యత్ర మమాశ్వాసో హృదయస్య భవిష్యతి. రామజనని అయిన కౌసల్య యొక్క మందిరమునకు నన్ను గొనిపొండు. మరి ఒక చోట ఎక్కడనూ నా మనసునకు ఊరట లభింపదు, వేరొక చోట నా మనస్సు కుదుటబడదు. ఇది బ్రువంతం రాజానం అనయన్ ద్వారదర్శినః కౌసల్యాయ గృహం తత్ర న్యవేశ్యత వినీతవత్. తతస్తస్య ప్రవిష్టస్య కౌసల్యాయ నివేశనం అధిరుహ్యాపి శయనం బభూవ లులితం మనః. మహారాజు ఇట్లు పలికినంతనే ద్వారపాలకులు ఆ ప్రభువును కౌసల్యాదేవి మందిరమునకు చేర్చి వినయపూర్వకముగా ఆయనను అచట పరుండబెట్టిరి. కౌసల్యా భవనమునకు చేరి తల్పముపై శయనించినను ఆ మహారాజు మనస్సు ప్రశాంతికి నోచుకొనలేదు. పుత్రద్వయ విహీనం చ స్నుషయాపి వివర్జితం అపశ్యద్భవనం రాజా నష్టచంద్రమివాంబరం. తచ్చ దృష్టా మహారాజో భుజముద్యమ్య వీర్యవాన్ ఉచ్చైః స్వరేణ చుక్రోశ హా రాఘవ జహాసి మాం. సుఖితా బతతం కాలం జీవిష్యంతి నరోత్తమాః పరిష్వజంతో ఏ రామం ద్రక్ష్యంతి పునరాగతం. కుమారులు రామలక్ష్మణులను, కోడలు సీతయు లేని ఆ భవనము దశరథ మహారాజునకు చంద్రుడు నక్షత్రము లేని ఆకాశములే కన్పట్టెను. చంద్రుడు చుక్కలు లేని చీకటి రాత్రిగా తోచెను. పరాక్రమశాలి అయిన మహారాజు నిస్తేజమై తోచుచున్న ఆ భవనమును చూచి చేతులు చాచి, నాయనా రామ, మాతాపితరులను నన్నును కౌసల్యను విడిచిపెట్టి వెళ్ళితివా? మరలా నీ దర్శన భాగ్యం ఎప్పుడో ఏమో అని బిగ్గరగా వాపోయెను. శ్రీరాముడు తన వనవాసము ముగించుకొని వచ్చేది వరకును ఈ 14 సంవత్సరముల కాలము జీవించి ఉండి ఆయనను దర్శించు వారి భాగ్యమే భాగ్యము. ఆయన ఆలింగన సుఖములను పొందెడి వారి అదృష్టమే అదృష్టము. నాకు ఆ యోగము ఉన్నదో లేదో. అధరాత్ర్యాం ప్రపన్నాయాం కాలరాత్ర్యా మివాత్మనః అర్ధరాత్రే దశరథః కౌసల్యామిదమబ్రవీత్. రామం మే అనుగతా దృష్టిః అద్యాపి నివర్తతే నత్వాం పశ్యామి కౌసల్యే సాధుమాం పానినా స్పృశ. నాడు చీకటి పడినంతనే ఆ రాత్రి మహారాజునకు కాలరాత్రిగా తోచెను. అర్ధరాత్రి వేళ దశరథుడు కౌసల్యాదేవితో ఇట్లు నుడివెను. నా ప్రాణేశ్వరి, ఓ కౌసల్య, నా దృష్టి అంతయు గుణసాగరుడైన శ్రీరాముని అనుసరించి అటే వెళ్ళిపోయినది. ఎంతగా ప్రయత్నించినను అది ఇటు మరులట లేదు. నా ధ్యాస ఎంతయు శ్రీరామునితో నిండిపోయినది. ఆ రామధ్యాస నన్ను వీడుటలేదు. అందువలన నా దృష్టి పనిచేయుటయే లేదు. నీవు ఇచ్చటనే ఉన్నను నిన్ను గుర్తుపట్టలేకున్నాను. కనుక నీ చేతితో ఒక్కసారి నన్ను స్పృశింపుము. నీ కరస్పర్శ శ్రీరాముడు నన్ను స్పృశించినంతగా నాకు ఆనందమును గూర్చును. నీవు శ్రీరాముని జననివి గదా.
తం రామమేవాను విచింతయంతం సమీక్షా దేవి సేనే నరేంద్రం విస్యాధికమార్త రూప వినిశ్వసంతి విలలాపకృత్యం. తల్పముపై పరుండి అనుక్షణము శ్రీరామునే స్మరించుచున్న మహారాజును చూచి కౌసల్యాదేవి ఆయన ప్రక్కన కూర్చుండి శోకమూర్తి అయి నిట్టూర్పులు విడుచుచు ఎంతయూ విలపించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే 24 సర్గः. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందరి అయోధ్యాకాండమునందు 42వ సర్గము సమాప్తము.